హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే వీడియోని మీరు చాలామంది స్కిప్ చేస్తారు మామ. ఇది ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఒకటే లొకేషన్లో కాదు వేరే వేరే లొకేషన్లకు వెళ్ళి కష్టపడైతే తీస్తున్నాం. ఇంట్రెస్టింగ్ అని ఉన్నది. వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే అనేది అర్థమవుతుంది. ఇక పొద్దుగాల జిమ్మాలకు పోతే కూడా చూసినా అవుతాడు, ఇక ఇజ్జత్ ఖరాబ్ అని చెప్పేసి కొంత ఎండ్ వెళ్ళిన తర్వాత వెళ్ళాం. ఇక ఈ నీళ్ళు అయితే కనబడుతున్నదా, ఎంత ఫుల్ వాడుతుందంటే ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి డ్యామ్ ఉన్న గేట్ ఇడిసిర్రు. ఆ గంగ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ పక్క నుంచి వాగు కూడా వర్షాలు పడ్డాయి కదా, గట్టిగానే నొక్కుతుంది. ఈ రెండు కలిపి నీళ్ళైతే గట్టిగా నచ్చినాయి. కానీ అసలు ముచ్చట ఏంటంటే, మనకు నీళ్ళు తెల్లగా ఉంటే కొంత నీట్గా ఉంటే మనకు బొచ్చెలు రవాటాలు పడతాయి. మనం రవాటాలకు బొచ్చెలకు పడే మాల్ మసాలా కలుపుకొని గలబరిగా పట్టుకొని అయితే వచ్చినాం. అయితే ఇక్కడ కొంచెం నీళ్ళు మనకు మట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మట్లు కనిపిస్తే కొంత నెత్తికరే ఉన్నది. మొన్న కూడా బంకతోటి పడ్డాయి 4-5. ఇక అవి ఓడి తింటాడని చెప్పేసి పడేసి పీకినాం. ఇక కొంచెం మా తిప్పలే కదా, అందుకోసం అట్లున్నది. అసలు మనకి ఇప్పుడు నీళ్లు వైట్ అయితే ఇలా మేము పోయిన సంవత్సరం అయితే బొచ్చలు ఒక్కొక్కటి 6-7 కిలోల బొచ్చలు కూడా కొట్టినాం. నీళ్ళు కొంత తేజ్ ఉంటే ఏమైతే అంటే జిమ్మలకు కడతావు చెప్పిన బంక దూటాను 50 కిలోమో అవి పడనే పడ్డాయి. మళ్ళీ ఒక్కడే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు గోల్డెన్ ఫిష్లు కనబడుతున్నాయి. ఇక దాంతోపాటు దాన్ని ఒక పెద్ద కట్టెను కూడా పట్టుకొని వచ్చినాయి బయటకు. అవి ఇక గిట్లుంటుంది వీళ్ళతో కథ. ఈ బంక దూట్లని ఏంటంటే ఇవి తింటే మంచిగా ఉంటాయి, టేస్ట్ మంచిగా ఉంటాయట. కానీ ఇది ఏంటంటే దీని తోకను కొట్టేయాలా, దీని తల నుంచి ఇటు తలను కొట్టేయాలా. ఈ రెండు కొట్టేసి ఆ మధ్యలో పట్టు ఏదైతే ఉంటుందో అందులో ముళ్ళులు ఏముండవు, మెత్తని ఉంటుంది. కాకపోతే అది కొంచెం ఈ అవస్థ అనిపిస్తాయి మనకి. ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఫిష్ చూడడానికి ఖతర్నాక్ ఉంటే తినేటోడు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని అనుకోవాలని అనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇది చూసే బంక దూడ అంటే కొంత బంక ఉండే వరకల్లా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. కాబట్టి వీటిని ఏం చేస్తామని చెప్పేసి నువ్వు మాలస పడ్డట్టు వాడేసి పీకినాం. ఏం చేస్తా అంటే నేనైతే ఏం చేస్తా అంటే వట్టి ఒడ్డు కొట్టేసి నీళ్ళలో పడితే ఫోన్ బతకనని చెప్పేసి ఇక మొన్న కూడా 4 పడేసాను చెప్పిన. అయితే ఈ లొకేషన్ నుంచి మనం వేరే లొకేషన్ కూడా పోదాం. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే కూడా నడగా మనకు పడే దగ్గరికి మనం పోయి పట్టాలా. ఎందుకంటే మీకు చూసేందుకు ఇంట్రెస్ట్ రావాలంటే కూడా కంటెంట్ కూడా మనకు బాగుండాలంటే ఎంత దూరమైనా పోవాల్సిందే కదా. ఒక 30-40 కిలోమీటర్స్ కూడా మొన్నదాకా పోయినా అక్కడ వాళ్ళేవు కాబట్టి ఇంకో లొకేషన్కి వచ్చిన అట్లా. సరే మామ, ఇప్పుడు నేను వేరే లొకేషన్ కూడా వెళ్తాయిగా. ఇది తీసుడా ఈ పట్టుడు అయిపోయింది. సరే వెయిట్ చేయండి. మామ ఇగో ఎస్ఆర్ఎస్పి డ్యామ్ తెలిసే కదా, చాలా విలేజ్లను కవర్ చేస్తుంది. అయితే ఇటు కిషన్ నగర్ నుండి వెళ్తే బాల్కొండ నుంచి ఇటు ఒక లొకేషన్ ఉన్నది. వీటికి వచ్చే వరకల్లా ఇక్కడ మనకంటే మెండుగాలు మొత్తం ఎవడు చూసినా కూడా గాలాలు బరిగేలు పట్టుకొని ఉన్నారు. ఇక మనమైతే ఇక్కడ లుకానా బిల్లా పెట్టుకొని వచ్చిన మాలుగులు కూడా మన ప్లానింగ్ నడుస్తుంది. ఇక మన గాలంకేసి లుకానా బిల్లని నీళ్ళలో వేసుద్దాం. మీరు ఆలుగులు ఇంతకుముందు ఆల్రెడీ మనకు కొట్టినాయి కాబట్టి అందుకే ఈ లొకేషన్కి వచ్చినాం. ఇక్కడ నీళ్ళు అయితే అక్కడ ఫుల్ ఉన్నాయి, వాటి మొత్తం డ్యామ్ చిన్న దూరం లేదు, దాదాపు చాలా దూరం ఉన్నది. ఇక మన ఇప్పుడే లుకానా బిల్లా పెడుతుండు. ఇక మా అన్న ఆలుగులు కొట్టుట్లనైతే బాగా ఫాస్ట్. ఈయన ఎన్నో కిలోలు అవి కొట్టిండు. సంచులు నింపుకోపోయిన రోజులు ఉన్నాయి. మన సంచులు నింపినాం ఇంతకుముందు అయితే. అది ఇంక ఇటు పక్కకు ఇంకా సింగి కూడా వేసినాం. ఈ ఒక్కటి గాలం పట్టుకుని నడదు కదా, సింగి కూడా వేసినాం ఇటు పక్కకు. దానికి రవాట కొడదామని చూస్తున్నాం. ఈ రవాట కొట్టింది మా అన్న గుంజనే గుంజుతుండు. ఇది 1 కిలో దాకా ఉన్నది రవాట. ఈ అటుపక్కకు ఒక చిన్న గాలం కూడా వేసినాం. ఈ రవాట ఒకటి ఇంకా పడ్డట్టు వలలు వేసిన ఉంటుంది. ఎందుకంటే అన్ని వీడియోలలో తీయరాదు అటు, ఎందుకంటే మనం తీసేది ఫోన్తో, మన దగ్గర గోపుర కెమెరా అయితే లేదు. ఇక కొట్టిన వీడియోని కొట్టడం అన్నీ అట్లా కవర్ అవుతలేవు. ఇక కొన్ని పడ్డట్లని ఇక పడ్డ తర్వాత కూడా వీడియో తీయాల్సి వచ్చింది. చూసిర్రా జిమ్మ చెంగ ఎట్లా కొట్టుకుంటుందో. ఇక మనం అంతా ఫ్రెష్ ఉంటాయి కదా, ఇక మనం ఆడి లేకుండా కథ. ఈ వలలని అయితే గట్టి జిమ్మల్ని లేసాం. ఎందుకంటే నీళ్ళు తాజా ఉండాలని, మనకు జిమ్మలు తాజా ఉండాలంటే ఇక నీళ్ళలో వేసి ఉంచాలి. వట్టిగా తవ్వింట అయినాయి కాబట్టి వలలు వేసి ఉంచినాం. ఇక ఈ వలల నేను తీసి కూడా మీకు చూపెడతా జిమ్మలు ఎట్లుంటాయి ఏం కథ అన్నది. ఇక చూడరు మనకి ఎన్ని జిమ్మలు పడ్డాయి ఏం కథ అన్నది ఇక మన కింద నేర్పడుతుంది. అందులో కిందికి మొయ్య పిల్లలు కూడా ఉన్నాయి, రవాట ఉన్నది. ఇక కొన్ని మెత్త వర్గాలు బుడ్డ వర్గాలు కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ అయితే మనకు వచ్చినందుకైతే ఇలా ఫాయిదా ఉన్నది. ఓకే మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.